టాలీవుడ్లో నటుడిగా నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ కొంతకాలంగా సినిమాలకు దూరం ఉన్నా ఇండస్ట్రీ మాత్రం ఆయనని మర్చిపోలేదు. పలు సినిమాలు ప్రీ రిలీజ్ సక్సెస్ ఈవెంట్లో ఆయన చేసే కమెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. బండ్ల గణేష్ ఈవెంట్కి వస్తున్నాడంటే చాలు రచ్చఖాయమని ఇమేజ్ ఏర్పడిపోయింది. తనకు నచ్చిన వారిని ఆకాశాన్ని ఎత్తేసి నచ్చని వారిని ట్వీట్ల ద్వారా సటైర్లు వేయడం ఆయన స్టైల్. పవన్ కళ్యాణ్ కి తాను భక్తుండని చెప్పుకునే బండ్ల గణేష్ ఆయనపై ఎవ్వరు కమెంట్ చేసినా ఊరుకోడు. ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర అంటూ పవన్ ని ప్రశంసలతో ముంచెత్తిన ఆయన స్పీచ్ ఒకప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. అయితే ఇటీవలే కాలంలో పవన్ ఈవెంట్ లో గణేష్ కనిపించకపోవడం, ఆయన కూడా పవన్ పేరు పెద్దగా ప్రస్తావించకపోవడం గమనార్హం. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓజీ ఈవెంట్ కి ఆహ్వానం రాకపోవడంతో అలిగి ఉన్నారని టాక్. ఈ క్రమంలోనే ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. కొంతమంది నీ కోసం ఎంత చేసినా చూడవు, చేయని వాటినే గుర్తు పెట్టుకుంటావు, కృతజ్ఞత లేని వారికి ఎప్పుడు సంతృప్తి పరచలేవు. ఈ ట్వీట్ పవన్ కే అన్నట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు సరదాగా కమెంట్ చేస్తూ నీ గురించే చెప్తున్నావు అన్నమాట, ఓజీ ప్రీమియర్ కి వెళ్తున్నావా, టికెట్ దొరకలేదా అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు బండ్ల గణేష్ యువ హీరో మౌలి తనూజ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కొడితే నీలా కొట్టాలరా బాబు, ఇక దున్నేయ్, టాలీవుడ్ నీదే అంటూ ట్వీట్ చేశారు. అలాగే లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ కి హాజరై ఇండస్ట్రీలో మాఫియా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో బహిరంగ చెప్పారు. కొంతమంది స్టార్ కమీడియన్ కొడుకుగా పుట్టడం, మెగాస్టార్ బావమర్ది అవ్వడం, ఐకాన్ స్టార్ తండ్రి కావడం లాంటివి వరమే ఉంటాయి. కానీ మిగతా వాళ్ళు మాత్రం కష్టంతోనే ముందుకు రావాలి, అదే నిజమైన ప్రయాణం అని అన్నారు. అదే ఈవెంట్ లో ఆడియన్స్ ఓజీ ఓజీ అని నినాదించగా పవన్ కళ్యాణ్ కి ఉన్న భక్తుల్లో నేను ఒక్కడిని, నాకు వేరే క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఓజీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ కమెంట్ చేశారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.